పేరు శ్రీలత. నాకు పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది. నేను ఇక్కడికి 2 టైమ్స్ వచ్చాను. తర్వాత లాప్రోస్కోపీ ఆపరేషన్ చెన్నైలో వెళ్ళి చెన్నైలో చేయించుకున్నాను. అక్కడ 2 టైమ్స్ ఐయుఐ చేయించుకున్నాను. ఏది సెట్ కాలేదు. నాకు చాలా చాలా బాధతో నేను ఇంక ట్రీట్మెంట్ వద్దు అనుకున్న టైంలో మేడం దగ్గరికి ఒక్కసారి చెకప్ చేయించుకుందాము అని వచ్చాను. థర్డ్ టైం మేడం నాకు మందులు పెట్టింది. ఒకే ఒక మంత్ చూపించుకున్నాను. సెకండ్ మంత్ నేను డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. నాకు చాలా చాలా పండంటి కొడుకు పుట్టాడు. నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. ఏదైనా నేను నమ్ముకున్న దేవుడు గాని మేడం మీద ఒకే ఒక నమ్మకంతో వచ్చాను. నాకు కలగద్ది ఈ మంత్ నేను ఖచ్చితంగా ప్రతిదీ చేస్తాను అన్న నమ్మకం పెట్టుకున్నాను. ప్రతిదీ మేడం చెప్పినట్టు ప్రతిదీ చేశాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను, వాకింగ్ చేశాను. మేడం నాకు ఒక్కటే మాట చెప్పింది, నువ్వు వెయిట్ ఉన్నావు, వెయిట్ తగ్గిరా, 2 kgs తగ్గు, ఎక్కువ తగ్గబల్ల, ఈ మంత్ కి 2 kgs తగ్గిరా అన్నది. అదే విధంగా ప్రతిదీ నేను మేడం చెప్పినట్టు వాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని కలబంద అన్ని తిన్నాను, అన్ని చేశాను. ఆ మంత్ కోసం నేను వెయిటింగ్ చేస్తా ఉన్నాను. ఇంకా నాకు డేట్ వస్తుంది, మా ప్రెగ్నెన్సీ కోసం కాదు, నేను వెయిట్ తగ్గి వెళ్ళి మేడం చూపియాలి అనుకున్నాను. కానీ నాకు ప్రెగ్నెన్సీ నిలబడిపోయింది. ఒకే ఒక్క మంత్ నేను ఇంకేమి చేయలే, మేడం చెప్పింది ప్రతిదీ చేశాను. ఏమనుకుని చేసావు అంటే ఇప్పుడు అప్పుడు పెళ్ళై 11 ఏళ్ళు కదా? 12 ఏళ్ళు అప్పుడు వరకు రాలేదు, అన్ని ట్రీట్మెంట్లు అన్ని చేసుకున్నాము. ఎందుకని ఇక్కడ వచ్చావు? ఎవరు చెప్పి వచ్చావు? నేను అప్పటికే 2 టైమ్స్ వచ్చాను మేడం. అప్పటికి 2 టైమ్స్ వచ్చాను. కానీ ఏది గట్టిగా అనుకోలేదు, ఈ నెల ఇది చేద్దాంలే అని ఏది అనుకోలేదు. వీళ్ళు చెప్పారు చేద్దాంలే అన్న ఒక ఏదోగా చేసేనే గానీ ఇంట్రెస్ట్ గా చేయలేదు. నేను చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూపించడమే లాప్రోస్కోపీ చేయాలి నీకు అన్నారు. ఇక్కడ ఎన్ని హాస్పిటల్ చూసినా నీకేం ప్రాబ్లం లేదు, వెయిట్ ఉన్నావు అంతే, ఇంకేం ప్రాబ్లం లేదు అన్నారు. అదే చెన్నైలో చూపించేటప్పుడు లేదు, మీకు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసేయాలి. సరే, నా బేబీ కోసం నేను ఏదైనా చేయించుకుంటానని లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయించుకున్నా. తర్వాత ఐయుఐ ట్రై చేద్దాం అన్నారు. సరే, అది కూడా రెడీ అనుకొని ఐయుఐ ట్రై చేశాను. 2 టైమ్స్ రెడీ చేసి అక్కడ కన్ఫర్మ్ కాలేదు. ఇంకా వద్దు, నేను ఇన్ని బాధలు పడలేను, నాకు వద్దు అనుకొని ఇంక ఇంటికి ఎట్లా వచ్చేది? లాప్రోస్కోపీ ఆపరేషన్ అయిన తర్వాత రెగ్యులర్ గా వచ్చింది. ఏం ప్రాబ్లం పీరియడ్స్ లో ఏం ప్రాబ్లం లేదు. ఎగ్ డెవలప్మెంట్ అదంతా ఎట్లా ఉండేది? అది కూడా బాగుంది అని చెప్పేవాళ్ళు. ఏది ప్రాబ్లం లేదమ్మా, బాగుంది అని చెప్పారు. ఇంకా 1 మంత్ ఇంటికి వచ్చేసి బాధపడ్డా. మా హస్బెండ్ సిన్సియర్ గా ఇంకొక 3rd టైం ట్రై చేద్దాం అని మా హస్బెండ్ తీసుకొని వచ్చారు. ఆ మంత్ సిన్సియర్ గా ప్రతిదీ చేశా, అసలు ఒక్కటి కాదు, కాళ్ళు కాయలు కాసేటట్టు వాకింగ్ చేసా, యోగా చేసా, ప్రతిదీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసా, ప్రతిదీ చేసా. అట్లా కాదు, ఇప్పుడు నీకు ఇది అయ్యో అదంతా చేసినప్పుడు అదంతా వదిలేసేసి ఈ డయట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎట్లా నమ్మగలిగావు నువ్వు? నమ్మకం పెట్టుకున్నా నా మీద. నేను వాళ్ళు ఏం చెప్పారు, 2 kgs వెయిట్ తగ్గమన్నారు. నేను కలగద్ది, నా వెయిటే నాకు ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇంకేం చెప్పలేదు, నీ వెయిటే నీకు ప్రాబ్లం, నీ వెయిట్ నీ గర్భసంచి బరువు పడుతుంది, నువ్వు బరువు తగ్గు అని చెప్తున్నారు. నా బేబీ కోసం నేను ఎందుకు ట్రై చేయకూడదు? నేను ట్రై చేస్తాను. ఈ మంత్ నేను మేడం తగ్గి చూపిస్తాను. ఎందుకు ప్రతిసారి నన్ను వెయిట్ అని నన్ను బాధ పెడుతున్నారు? ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు? నాతో పాటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెయిట్ ఉన్న వాళ్ళు అందరికి కలుగుతుంది కదా, నాకెందుకు కలగటం లేదు? నా ముందున్న ప్రతి ఒక్కరు వెయిట్ ఎంతో మంది చూశాను నేను. వాళ్ళు బిడ్డలు ఎత్తుకొని తిరుగుతున్నప్పుడు నేను ఎందుకు ఎత్తుకొని తిరగలేకున్నాను అని చాలా చాలా బాధపడేదాన్ని. సరే, నేను ఇంకా సిన్సియర్ గా చేద్దాం, కనీసం లాస్ట్ టైం అసలు ఇంకా చూపించుకోను, ఈసారి చూపించుకుని నాకు వస్తది అన్న నమ్మకంతో నేను చేస్తాను అని సిన్సియర్ గా చేశాను. అంతకు ముందు ఇప్పుడు లాప్రోస్కోపీ చేసినప్పుడు ఐయుఐ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఉండేది, అప్పుడు ఎట్లా ఉండేది? డాక్టర్స్ మీద నమ్మకం పెట్టే, నా మీద నమ్మకం కన్నా డాక్టర్స్ మీద నమ్మకం పెట్టేదాన్ని. నేను ఏదైనా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మీద నా బాడీని పెట్టేనే కానీ నా మీద నేను సిన్సియర్ గా చేసుకోలేదు. ఏమి చేయలేదు. చెన్నై ట్రీట్మెంట్ అంటే కొంచెం కష్టంగా ఉండేది. ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు ఈ రోజు రమ్మంటే రేపు రమ్మంటే అన్నట్టు తిరుగుతూ ఉండే లోపలికి ఏది నేను నా బాడీ మీద కన్నా వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ మీద చేయాల్సి వచ్చింది. నాకు అసలుకి నా ప్రాణం మీద నాకు విసుగు వచ్చేసింది. ఈ బిడ్డలు ఎందుకు ఇంత ట్రీట్మెంట్ నేను చేయించుకోవాలా, నాకు చాలా బాధ వేసేది. అసలు ఇంట్లో చెప్పుకోలేక నా శరీరం నేను ఇంత బాధపడాల్సి వస్తుంది అన్న బాధపడిను. అలా కాదు, ఈసారి నేను మేడం కాదు, నేను మీకు గుర్తుందో లేదో మేడం, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర నేను బిడ్డను కని చూపించుకోవాలి మేడం, అందుకోసం వచ్చాను అని మీరు అన్నారు. చెన్నైలో చూపించుకున్నారు కదా, అక్కడే చూపించుకోవచ్చు కదా అన్నారు. లేదు మేడం, నాకు మీ చేతితో నా బిడ్డను నేను తీసుకోవాలి అన్నారు.
నాకు చాలా ఇంటికి వెళ్ళి మేడం కూడా చెన్నైలో చూపించుకోమని నేను ఇట్లా వచ్చాను కదా అన్న ఫీల్ అయ్యాను. నేను ఒకటే అనుకున్నా, మేడం నాకేం చెప్పలేదు, నాకు ప్రాబ్లం ఏం చెప్పలేదు, 2 kgs తగ్గమంది, నేను ఎందుకు తగ్గను, నేను ఎందుకు ట్రై చేయకూడదు, నా శరీరాన్ని నేను ఎందుకు తగ్గించుకోకూడదు అని సిన్సియర్ గా అసలు ఆ మంత్ నేను బేబీ కలగద్ది అన్న నమ్మకాన్ని వదిలేసాను. నా వెయిట్ తగ్గాలి, నాకు అదొక్కటే ప్రాబ్లం చెప్పారు. సో డయట్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమనుకొని ఏం ఫీలింగ్ ఆలోచన ఉండేది? నా వెయిట్ అంతే, నా బేబీ కోసం అసలు నేను మైండ్ లో అనుకోలేదు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. నేను నాకు ఒకటే చెప్పాను, ఈ మంత్ వెయిట్ తగ్గి నాకు కనబడు, అదే అంతే. ఇంకా నేను ఏమి అసలుకి నాకు ఈ నెల నాకు 26 మంత్, నాకు 28 బర్త్డే, ఈ మంత్ 28 నా బర్త్డే. అదే మా వారు అడుగుతుంటే నీకేం గిఫ్ట్ కావాలంటే, ఈ బిడ్డే మన గిఫ్ట్, ఈ మంత్ మనకి సంవత్సరము. పోయిన సంవత్సరం మంత్ కోసం వెయిట్ చేస్తున్నా, ఆ మంత్ వస్తుంది, ఇంక బర్త్డే ఏం చేసుకున్నాం, కదిలితే ఏమైపోద్ది, నిల్చుకుంటే ఏమైపోద్ది అని బర్త్డే కూడా నేను చేసుకోవాలి ఆ మంత్. ఈ మంత్ కి నాకు బేబీ నా చేతిలో పండేంటి కొడుకు. చాలా అసలుకి ఆడు చూసుకుంటే ఇంక ఈ జన్మకి ఇంకా చాలు, 4.5 kgs పుట్టి బొద్దుగా అందంగా నాకు పండేంటి కొడుకు నా చేతికి ఇచ్చారు మేడం. నాకు అదే ఎంతో చాలా చాలా అసలు చాలా సంతోషం. సో ఇప్పుడు నీకు 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, 9 ఏళ్ళు అయిపోయింది అనే వాళ్ళు వాళ్ళకి నీకు సలహా? వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం, మేడం చెప్పినట్టు ప్రతిదీ చేసుకోవాలా. ఖచ్చితంగా నేను ఈ రోజు ఇది చేస్తాను నమ్మకం, మనం ఈ రోజు చేయపలేదు లేబ్బా రేపు చేసుకుందాం అనుకుంటే అది అలాగే పోద్ది. నేను అలాగే చేసా, ప్రతి ఇంకో రోజు చేయొచ్చు లేబ్బా, ఈ రోజు వాకింగ్ పోబలేదు, ఈ రోజు కలబంద తినబడలేదు అనుకోకుండా ఆ మంత్ నేను ఖచ్చితంగా ప్రతి రోజు ఎంత బాధగా ఉండేదో అయినా నేను ఆ నెల ఆ రోజు వదిలేదాన్ని కాదు. నాకు ఓపిక ఉన్నంత సేపు ఖచ్చితంగా ఒక 5 రౌండ్స్ తిరిగేదాన్ని. లేదు ఈ రోజు ఇంకా విఆర్సి చిన్న భజన్ మా ఇల్లు, విఆర్సీకి వచ్చి 5 రౌండ్స్ కన్ఫర్మ్ గా తిరిగేదాన్ని. ఇంకో రౌండ్ ఎందుకు తిరగలేను, ఇంకొంచెం తిరిగితే ఇంకా బాగా తగ్గుతాను కదా అనే నమ్మకం నాకు ఉన్నంత సేపు తిరిగేదాన్ని. నాకు తిరగగలిగినంత వరకు తిరిగేదాన్ని. సాయంత్రం నేను యోగాకి వెళ్ళాను, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మార్నింగ్ ఎక్కడికి వెళ్ళారు? పిఆర్సీ లో నేర్పిస్తారు మేడం. ఇప్పుడు ఉదయం ఈవినింగ్ వెళ్ళేదాన్ని, మార్నింగ్ వాకింగ్ వెళ్ళేదాన్ని, ఈవినింగ్ యోగాకి వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని. మంత్ అసలు చాలా సీరియస్ గా చేశాను నేను. అంతే కదా, సీరియస్. నాకు నిజంగా మేడం, నాకు ఇప్పటికి కూడా అది తలుచుకుంటే, నేను మంత్ ఇంకా 2 days లో నా బర్త్డే, మంత్ కి 2 days నేను 5 days కి చెక్ చేసుకున్నా. ఆ రోజు కూడా మామూలుగా పెళ్ళి 12 years లో నేను ప్రతి మంత్ ఎప్పుడైనా ఆగిందంటే 10 days ఆగిందంటే పీరియడ్ చెక్ చేసుకునేది. మా హస్బెండ్ ని చెప్పేదాన్ని తా అని. అప్పుడు నైట్ నుంచి టెన్షన్ పడేదాన్ని, పొద్దున ఎప్పుడో వద్దా చెక్ చేసుకోవాలా, పొద్దున ఎప్పుడో వద్దా చెక్ చేసుకోవాలా అని. ఆ రోజు చెక్ చేసుకుని కన్ఫర్మ్ అయిన రోజు మాత్రం అస్సలు నేను నా మీద నాకు నమ్మకం లేదు, నేను బిడ్డ గురించి ఆలోచించలేదు కదా, అదే ఉందో లేదో నాకు తెలియదు అని 5 days లో నైట్ అంతా బాగా నిద్రపోయి మార్నింగ్ ఊరికే క్యాషువల్ గా చెక్ చేసుకున్నా. ఫుల్ గా కన్ఫర్మ్. అందులో నాకు అబార్షన్ అయింది, ఒక పీరియడ్ ఒక అబార్షన్ అయిపోయి 5 months లో మళ్ళీ కన్ఫర్మ్ అవ్వద్ది అని చెప్పి, సరే 5 months అయిపోయింది. 6th month మేడం కాడికి వచ్చి చెక్ చూపించుకున్నాను. ఆ మంతే కన్ఫర్మ్ అయిపోయింది. అందులో అబార్షన్ అయినప్పుడు నాకు లైట్ గా పీరియడ్ కన్ఫర్మ్ అయ్యి అవ్వనట్టు ఉందమ్మా, అబార్షన్ అయిపోద్ది అన్నారు. అలాగే అయిపోయింది. ఇది 2nd time నిలబడిపోయింది. ఇది నిలబడుతుందా లేదా అన్న టెన్షన్ తో చెక్ చేసుకున్నా. ఎంత బాగా వచ్చిందంటే మేడం, అసలు ఎర్రగా 2 గీతలు. అసలు నాకు ఇంక ఇప్పటికి కూడా అదే అనుకుంటాను, అది కూడా ఉంచుకొని ఉండాల్సింది నా బేబీది, అది కూడా గుర్తుండేది అనుకొని చాలా సంతోషపడ్డాను మేడం. చాలా బాగుండేది. ఇక్కడికి వచ్చినప్పుడు 1 month లో ఏం చేశారు అని అందరూ స్టాఫ్ మొత్తం అడిగే, 1 month లో ఏం చేశారు. నా మీద నేను నమ్మకం పెట్టుకున్నా. మేడం చెప్పినట్టు నేను ప్రతిదీ చేశా, అసలు చెయ్యందే ఏమీ లేదు, ప్రతిదీ చేశా. ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకునేదాన్ని కానీ చెప్పారు, మనం చేద్దాం అంతే, మనం చేయాల్సింది చేద్దాం, తర్వాత ఇంకా ఇష్టం అనుకొని ప్రతిదీ చేశాను మేడం. నేను డయట్ లో ఎట్లా పాటించారు ఆ నెల? మార్నింగ్ ఓట్స్ తినేసేదాన్ని, నైట్ చపాతీ చేసుకుని, మధ్యాహ్నం నేను రైస్ చాలా ఫస్ట్ నుంచి రైస్ తక్కువగా తీసుకుంటా, రైస్ తీసుకునేదాన్ని. ఫ్రూట్స్ చాలా. ఇప్పుడు వాడు 6వ నెలలోనే మా మమ్మీ చూసింది, వాడు చాలా బొద్దుగా అందంగా కడుపులోనే చూసి మీ కొడుకు బుద్ధగయ్యలాగున్నాడు వే అని అనింది. వాడు ఇప్పుడు కూడా వాడికి సాయి కుమార్ అని పేరు పెట్టుకున్నా కూడా వాళ్ళు మా అమ్మమ్మ బుద్ధగయ్య అనిందంటే వంటింట్లో నుంచి అంట మరకతాడు. చాలా పండంటి బిడ్డనిచ్చారు మేడం, నాకు చాలా సంతోషం. అసలు వాళ్ళ అమ్మమ్మకైతే ఇంకా చెప్పనంత ఆనందంగా ఉంది. సో
ఇంత లేట్ అయిపోయింది కాబట్టి రాదు అనేది. నాకు ఆ నమ్మకాన్ని నేను వదులుకోలేదు మేడం. నాకు దేవుడి మీద భక్తితో నేను ఒకటే, దేవుడు నాకు ఎక్కడో నేను నమ్ముకున్న దేవుడు నాకు చిన్న ఎప్పుడో నేను 12 years ఉంది అనే నమ్మకాన్ని నాకు ఇచ్చున్నారు ఒక భగవంతుడు. ఆ నమ్మకం నాలో ఉన్నింది. నేను ప్రతిసారి అనుకునేదాన్ని, అబ్బా ఇంకెందుకులే అనుకునేదాన్ని. ఈ ఒక్క సంవత్సరం నాకు 12 years గానే భగవంతుడు నాకు చెప్పున్నారు. అంటే ఒక నమ్మకంతో నేను దేవుడి కాడ వరబడినప్పుడు నీకు 12 years ఉంది అని నాకు కల్లో కనబడి చెప్పిన్నారు. ఆ నమ్మకాన్ని నేను వదులుకోలేదు. నేను ఎవరైనా ఇంకొక సంవత్సరం ఆగండి, ఇంక 12 years వచ్చేస్తుందా, అప్పుడు నాకు కలగత్తారు అనే నమ్మకాన్ని నేను పెట్టుకున్నా. అదే నమ్మకం నాకు ఆ ఇయరే నాకు నిలబడింది. ఆ భగవంతుడు అనుకుంటారు ఆ అమ్మాయికి అలా చెప్పినంత మాత్రం వచ్చిందా అని. లేదు, నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నా. ఆ నమ్మకంతోనే ఆ భగవంతుడు వరం ఇచ్చారు. మీరు చెప్పినట్టు నేను చేశాను. నా మీద నేను కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెట్టుకున్నాను. నేను చేయగలుగుతాను, నేను ఎందుకు చేయలేను అనే నమ్మకాన్ని నేను పెట్టుకున్నా. అది వీళ్ళు ఎందుకు ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయిట్ తగ్గు ఏంటి, నేను ఒక్కటేనా వెయిట్, ఎందుకు నన్ను ఎందుకు అంటున్నారు ఈ డాక్టర్స్ తెలీదా ఎంతమంది వెయిట్ ఉన్న వాళ్ళందరికి రావటం లేదు అని బాధ. నేను కూడా వెయిట్ తగ్గు అన్నప్పుడు నీకు కోపం రాలేదు? వచ్చింది. నేను మా హస్బెండ్ నాతో పాటు వచ్చారు. మా హస్బెండ్ పట్టుకొని బాధపడి, ఎందుకు మా అయ్యా అందరు నన్ను వెయిట్ తగ్గు అంటారు, నాతో పాటు అందరు వెయిట్ ఉన్నారు కదా, వాళ్ళందరికి అన్నారు కదా అని బాధపడ్డా. సరే లతమ్మ, నీ మంచిగే కదా నువ్వు చెప్పారు, నువ్వు తగ్గు అని అన్నారు. సరే తగ్గి చూపిస్తాను, నేను చూడండి మంత్ అన్న. అదే చెప్పాను కదా, నేను మా బేబీ గురించి ఆలోచించాల, నా శరీరం గురించి నా గురించి నేను ఆలోచించాను, తగ్గాను కూడా. అదే చెప్పాను కదా, ఈ తగ్గి నేను చూపించాలి అని వెళ్ళానే గాని కన్ఫర్మ్ అయి వెళ్తానని అసలు మీరే ఆ రోజు సర్జరీలో ఉన్నారు. ఎలా చేసావు పాప, ఎలా చేశారు శ్రీలత అని అన్నగారు. అలా చెయ్యాలి, అలా పేరు తెచ్చుకోవాలి నేను అని అనుకున్నాను. చేసేది ఈ రోజు 12 బిడ్డని ఆడిపించుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నా. అసలు ఇంకా నాకు ఈ జన్మకి ఇంత ఆనందం చాలా చాలా సంతోషంగా ఉన్నాం.